తిరుమల కొండ మీద మొట్టమొదటిగా నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? 100 ఏళ్ల క్రితం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం కోసం 8 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి పాప నివాసం నుంచి నీరు తెచ్చేవాడు తిరుమల నంబి. అలా ఒక రోజు నీళ్లను తీసుకొస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వేటగాడి రూపంలో వచ్చి చాలా దాహంగా ఉంది, కొన్ని నీళ్లని ఇవ్వమని అడిగాడు. అది విన్న తిరుమల నంబి ఇది స్వామివారికి అభిషేకం తెచ్చిన నీళ్లు ఇవ్వనని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో ఆ వేటగాడు నిశ్శబ్దంగా వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుంచి వచ్చే నీళ్లని తాగేస్తాడు. అయితే గుడి దగ్గర వచ్చి చూసేసరికి ఆ కుండలో నీళ్ల చుక్కలు కూడా ఉండవు. దాంతో నంబి చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ వేటగాడు నంబి బాధపడటం చూసి పక్కనే ఉన్న కొండపైకి బాణం వేసి ఒక జలపాతం తెప్పిస్తాడు. ఆశ్చర్యంతో చూస్తున్న నంబితో ఈ రోజు నుంచి ఈ స్వామికి అభిషేకం కావాల్సిన నీళ్లను ఇక్కడే తీసుకోమని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే మనం తిరుమలలో చూస్తున్న ఆకాశ గంగ. వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామి. ఆ రోజు నుంచి తిరుమల నంబి గుడి పక్కనే ఇల్లు కట్టుకుని మొట్టమొదటి తిరుమల నివాసం అయ్యాడు. ఇంత విశిష్టత ఉంటున్న తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి మీరు కూడా వెళ్ళాలంటే ఇప్పుడే సెల్బ్రేకి మన లాండ్రీ కార్స్ యాప్ లో కార్ ని బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిరండి. కార్ బుకింగ్ కాంటాక్ట్ నెంబర్ 9004784780 నెంబర్ కి కాల్ చేయండి.